మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. తదుపరి లక్ష్యం తెలంగాణే అంటూ శ్రేణుల్లో ప్రధాని ఉత్సాహం నింపారు. అభివృద్ధి మంత్రం, రాజకీయ ఎజెండాతో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ బిజీగా గడిపారు. వివిధ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన మోదీకి కాషాయ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. బెంగాల్ గెలిచిన ఊపులో ప్రధాని రాష్ట్ర పర్యటనకు రావటం కేడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని బహిరంగ సభకు రాష్ట్ర కమలం నాయకులు భారీగా జనాన్ని సమీకరించారు. బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయంతో ఇక అధిష్టానం దృష్టి తెలంగాణపైనే అని రాష్ట్ర బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదేనంటూ బహిరంగ సభలో ప్రధాని ధీమాగా పేర్కొనడం వారిలో విశ్వాసాన్ని మరింత పెంచింది. తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్ అంటూ నినాదాలు చేయించడం ద్వారా కార్యకర్తల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు మోదీ. ప్రధాని ప్రసంగంలో విపక్షాలను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ పేర్లు తీసుకోకుండానే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముస్లిం, మావోవాది కాంగ్రెస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల గురించి మర్చిపోతుందని చురకలు అంటించారు. కుటుంబ పార్టీ అంటూ బీఆర్ఎస్ గురించి పరోక్షంగా విమర్శించారు. నిధుల పరంగా తెలంగాణకు బీజేపీ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని చాటేలా ప్రధాని పర్యటన సాగింది. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పార్టీ శ్రేణుల స్వరాన్ని పెంచేలా చేశాయి. రాష్ట్రానికి ఏం తక్కువ చేయలేదని, ఎక్కువే ఇచ్చిందంటూ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి ఈ నిధులే సమాధానంగా నిలవనున్నాయని నాయకులు ధీమాగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని పర్యటన ద్వారా తేటతెల్లమైందని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రాలు ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో 32% నుంచి ఏకకాలంలో 10% పెంచి ఈ దేశ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈ రోజు మోడీ గారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ దేశవ్యాప్తంగా 7 ట్రైన్లు వస్తే నా తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు, హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేసి ఈ రోజు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలో 1,55,000 కోట్ల రూపాయలతో నా తెలంగాణ గడ్డ మీద బుల్లెట్ ట్రైన్లు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చాడా, కేసీఆర్ తెచ్చాడా? ఈ రోజు అడగాలి. ప్రధాని బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా తరలివచ్చారు. సభ ఆశాంతం మోదీ ఫోటోలు, జై శ్రీరామ్ జెండాలు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రధాని ప్రసంగం ఆశాంతం కార్యకర్తల కేరింతలతో ఉల్లాసంగా సాగింది. జంట నగరాల పరిధిలోని ప్రధాన కూడలలో పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగులతో భాగ్యనగరం కాషాయమయంగా మారింది. పరేడ్ గ్రౌండ్ సభ విజయవంతమవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మోదీ అభినందనలు తెలిపారు. పీఎంఓ నుంచి అధికారులు రామచంద్రరావుకు ఫోన్ చేసి సభ జరిగిన తీరు పట్ల అభినందనలు తెలిపారు.